ఈరోజు వాక్య ధ్యానం సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును సహించుకునివాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాట నరహత్య చేయి పొంచు ఇన్న వారి వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును, భక్తిహీనులు పాడై లేకపోదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తన్ను తాను పొగుడుకొను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరమైనది. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్యా, కొలుతును నిన్నే యేసయ్యా. నిసగ సగమ గమ పమ పని గమ పనిస గమ పనిస గమ పనిస స స. నీవే 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 మా ప్రాణం యేసు, నీవే నీవే మా గానం. ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.